హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో మనం జస్ట్ ₹2 మాత్రమే పే చేసి కొన్ని ఓటీటీ యాప్స్ కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ మనం ఎలా పొందొచ్చో తెలుసుకోబోతున్నాం. చాలా మందికి యూజ్ అవ్వచ్చు. సో వీడియో పూర్తిగా చూడండి. అందరికీ తెలిసి వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు స్క్రీన్ పై చూస్తున్న మా టెలిగ్రామ్ గ్రూప్, ఇక్కడ చాలా మంచి ఆఫర్స్ వస్తూ ఉంటాయి. ఇవి మాత్రం ప్రతి ఒక్కరు కూడా చెక్ చేస్తుండండి. మన గ్రూప్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, అలా కామెంట్ సెక్షన్ కూడా పిన్ చేసి ఉంటుంది. ఇక్కడ టాప్ లో పిన్ చేసిన మెసేజ్ అయితే మాత్రం డెఫినెట్ గా ప్రతి ఒక్కరు చెక్ చేయండి. ఈ రోజు ఫ్రైడే కాబట్టి 20% ఆఫర్ ఇంకా వర్క్ అవుతుంది. అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎవరైనా సిలిండర్స్ బుక్ చేస్తే దానికి కూడా వర్క్ అవుతుంది. ఇది యూజ్ చేసినా గానీ మీకు సబ్సిడీ ఉంటే అది కూడా వస్తుంది. సో మీకు ఇక్కడ ₹100 ముందుగానే తగ్గుతుంది. తర్వాత మీరు సబ్సిడీకి ఎలిజిబుల్ అయితే అది కూడా వచ్చేస్తుంది. సబ్సిడీతో సంబంధం లేకపోయినా గానీ మీకు సిలిండర్ బుక్ చేసేటప్పుడు ₹100 ఎలాగో తగ్గుతుంది. జస్ట్ సిలిండర్ మాత్రమే కాదు, మీరు కావాలంటే వేరే బిల్ పేమెంట్స్ వాటికి కూడా మీరు ఇది ఉపయోగించుకోవచ్చు. అలాగే కొన్ని కూపన్స్ అవి కూడా అక్కడ వస్తుంటాయి. అవి మీరు గ్రాప్ చేసుకుంటే మీరు పర్చేస్ చేసేటప్పుడు డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్స్ అవి వస్తుంటాయి. ఇక ఇప్పుడు మీరు చూడబోతున్న ఆఫర్ కి సంబంధించిన డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ ఇలాంటి పేజ్ వస్తుంది. మీరు టాప్ లో చూస్తున్నారు కదా, ఐసిఐసిఐ బ్యాంక్ ఫెస్టివ్ బోనస్ ప్యాక్ అని ఉంటుంది. ఇక్కడ మనకి 34 ధమాకా ఓటీటీస్ ఫర్ 3 months వస్తాయని చెప్తున్నారు అనమాట. సో మీకు అన్ని ఉపయోగపడకపోయినా ఎన్నో కొన్ని అయితే ఉపయోగపడే అవకాశం ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, కొన్ని ఓటీటీ యాప్స్ ఐకాన్స్ కనిపిస్తే స్క్రాల్ చేసి మొత్తం డీటెయిల్స్ చూడొచ్చు. అలాగే డిస్క్రిప్షన్ లో నేను ఒక కూపన్ కూడా ఇచ్చాను. ఆ కూపన్ ఇక్కడ ఎంటర్ చేసి అప్లై చేయండి. అప్లై చేస్తే మీకు ఇక్కడ చూపిస్తున్న ప్రైస్ 999 డ్రాప్ అయి ₹2 వస్తుంది. కూపన్ అప్లై చేస్తే ఈ విధంగా వస్తుంది. మీరు కంప్లీట్ ట్రాన్సాక్షన్ దగ్గర ట్యాప్ చేయండి. నెక్స్ట్ మీకు ఈ విధంగా ₹2 పర్ క్వార్టర్ వస్తుంది అనమాట. ఇక్కడ మీరు కనుక ట్యాప్ చేసినట్టయితే మొబైల్ నెంబర్ ఒకటి అడుగుతుంది. వర్కింగ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఓటీపీ వస్తుంది. ఓటీపీ కూడా ఎంటర్ చేయండి. అలాగే మీరు ఇక్కడ ₹2 పే చేయాలని చెప్తారు. అంతేకాకుండా మీరు తీసుకున్న ఈ సబ్స్క్రిప్షన్ ₹2 తో తీసుకున్న సబ్స్క్రిప్షన్ ఎండ్ అయిన వెంటనే మీకు ₹2499 పర్ ఇయర్ కట్ అవుతుందని చెప్తారు. బట్ దీన్ని మనం క్యాన్సిల్ చేయొచ్చు. ఆ క్యాన్సిలేషన్ ఎలాగో కూడా వీడియోలో చూపిస్తాను. ఇక మీరు పే నౌ దగ్గర ట్యాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఐసిఐసిఐ కార్డ్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ఏదున్నా కానీ డీటెయిల్స్ ఎంటర్ చేసి ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ చేసేయండి. నెక్స్ట్ మీకు బ్రౌజర్లోని ఈ విధంగా లాగిన్ అయిపోయి మొత్తం డీటెయిల్స్ వస్తాయి. మీ ప్రొఫైల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, మెయిన్ అక్కడ ట్యాప్ చేసినట్టయితే ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. ఇక్కడ నుంచి మీరు షోస్ అవి చూసే అవకాశం ఉంది. అలాగే మీరు ఇక్కడ నుంచి కనుక సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేద్దాం అనుకుంటే టాప్ లో 3 లైన్స్ ఉన్న మెనూ ఐకాన్ కదా, అక్కడ ట్యాప్ చేయండి. మీ ప్రొఫైల్ ఐకాన్ కనిపిస్తుంది, అక్కడ ట్యాప్ చేయండి. మీకు ఇక్కడ సబ్స్క్రిప్షన్స్ అని వస్తాయి. అక్కడ నుంచి మీరు క్యాన్సిల్ చేయడానికి ట్రై చేయండి. బట్ నేను ఇక్కడ నుంచి క్యాన్సిల్ చేయడానికి ట్రై చేస్తే వర్క్ కాలేదు. సో నేను దీనికి సంబంధించిన అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇన్స్టాల్ చేసి సేమ్ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయిన తర్వాత మళ్ళీ మనకి ప్రొఫైల్స్ అవి కనిపిస్తాయి. మీ మెయిన్ ప్రొఫైల్ సెలెక్ట్ చేయండి. టాప్ లో మీకు ప్రొఫైల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, అక్కడ ట్యాప్ చేసినట్టయితే ఇలా మీకు స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మీకు మై సబ్స్క్రిప్షన్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ స్క్రీన్ మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే బాటమ్ లో మీకు సబ్స్క్రిప్షన్ ఎప్పటి వరకు యాక్టివ్ గా ఉంటుందో అది చూపిస్తారనమాట. వ్యాలిడ్ అప్ టు 25 March 2025 అని ఉంది. సో నేను నిన్న యాక్టివేట్ చేశాను కాబట్టి నాకు అప్పటి వరకు కూడా ఇది వర్క్ అవుతుంది. ఈ జస్ట్ ₹2 నేను పే చేసినందుకు గాను. ఇంకా ఈ సబ్స్క్రిప్షన్ కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ కూడా ఉంటాయి. అవి కూడా మీరు ఇక్కడ నుంచి ఒకసారి వీడియో పాజ్ చేసి చూడండి. ఇక మీరు మెయిన్ సబ్స్క్రిప్షన్ దగ్గర ట్యాప్ చేస్తే ఇలా మీకు స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే క్యాన్సిల్ అట్ ఎనీ టైమ్ అట్లీస్ట్ 1 day బిఫోర్ ఈచ్ రెన్యువల్ డేట్ అని ఉంది. సో మీరు అట్లీస్ట్ ఒక్క రోజు ముందుగా అయినా కానీ సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేస్తే ఇది ఆటో రెన్యూ అవడం అయితే మాత్రం ఆగిపోతుంది. ఆ పైన చూసారు కదా, యువర్ అకౌంట్ విల్ బి డెబిటెడ్ 2499 ఆన్ ఎక్స్పైరీ అని ఉంది. సో అది జరగకుండా ఉండాలనుకుంటే కింద ఉన్న క్లిక్ హియర్ బటన్ దగ్గర ట్యాప్ చేయండి. ఇలా మీకు స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మీరు కావాలంటే ఒకసారి వీడియో పాజ్ చేసి మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా చదవచ్చు. బట్ ఇక్కడ మీకు క్లిక్ హియర్ టు క్యాన్సిల్ ఉంది కదా, అక్కడ ట్యాప్ చేసినట్టయితే ఇలా ఒక రీజన్ మిమ్మల్ని సెలెక్ట్ చేయమంటారు. మీరు ఏదో ఒక రీజన్ సెలెక్ట్ చేయండి. తర్వాత మీకు ప్లీజ్ డిస్క్రైబ్ యువర్ కన్సర్న్స్ అని వస్తుంది. ఇక్కడ అట్లీస్ట్ మీరు 100 క్యారెక్టర్స్ ఏమైనా కీ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు డీటెయిల్స్ మీరు ఇక్కడ కీ చేయండి. ఎగ్జాక్ట్ గా ఇంగ్లీష్ అయితే రావాలని లేదు. మీకు నచ్చిన విధంగా మీరు ఇక్కడ టైప్ చేసి కంటిన్యూ టు క్యాన్సిల్ కింద ఉంది కదా, అక్కడ ట్యాప్ చేయండి. తర్వాత మీకు ఓటీపీ అది కూడా అడగొచ్చు. అది ఎంటర్ చేసి వెరిఫై చేసేయండి. ఇక నెక్స్ట్ కనుక మీరు ప్రొఫైల్ ఐకాన్ దగ్గర ట్యాప్ చేసి సబ్స్క్రిప్షన్స్ లోకి వెళ్ళినట్టయితే ఇప్పుడు మీరు చూడండి, వ్యాలిడ్ అప్ టు 25 March 2025 యువర్ సబ్స్క్రిప్షన్ వోంట్ రెన్యూ ఆటోమేటికల్ అని ఉంది. అంటే ఈ సబ్స్క్రిప్షన్ మీరు ఇప్పుడు ₹2 తీసుకున్న సబ్స్క్రిప్షన్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా రెన్యూ అవ్వదు అని ఇక్కడ చూపించడం జరిగింది. అదే ఇంతకుముందు మీరు గమనించినట్టయితే వ్యాలిడ్ అప్ టు 25 March 2025 ఉంది తప్ప రెన్యూ అవ్వదు అని మాత్రం ఇక్కడ చూపించలేదు. బట్ మీరు ఒక్కసారి సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేస్తే మీకు ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. సో ఎవరి దగ్గర అయితే ఐసిఐసిఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ఉన్నాయో వాళ్ళైతే ఈ ఆఫర్ ఒకసారి ట్రై చేయండి. మీరు పేమెంట్ చేసేటప్పుడు జస్ట్ ₹2 పే చేస్తే చాలు. ఈ ఓటీటీ ప్లే యాప్ కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ అయితే మీకు వస్తుంది. ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. క్లియర్ అయిన తర్వాత మీరు ట్రై చేయండి. ఏదో ఒకటి చేసేసి మీరు కామెంట్ చేసినంత మాత్రం ఎవరు ఏం చేయగలిగేది ఏం లేదు. అలాగే మిగతా వాళ్ళ కామెంట్స్ కూడా చెక్ చేయండి. ఎవరైనా నెగిటివ్ గా పెట్టినా పాజిటివ్ గా పెట్టినా మీకు అవి హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. ఇక మరొక అప్డేట్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.